మద్యం ముడుపుల కేసులో డబ్బులు ఎందుకు పట్టుకోలేదని రేపు కోర్టు అడుగుతుంది. 3,500 కోట్లు 4,000 కోట్ల కుంభకోణం అన్నారు, ఎందుకు పట్టుకోలేదు అని. ఏమంటే మీకు తెలియదా? గతంలో ఆల్రెడీ ఢిల్లీలో పట్టుకున్నారు కదా, ఆ డబ్బులని పనిచేశారు వాళ్ళు ఢిల్లీలో. ఎలా అదే గోవా ఎలక్షన్స్కి పంజాబ్ ఎలక్షన్స్కి, అట్లాగే ఇక్కడ కూడా మొన్న ఎలక్షన్స్కి ఖర్చు పెట్టేశారు అని చెప్పాలి రేపు పొద్దున. అట్టట్ట అంటే కావాలంటే మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా వాళ్ళ గన్మెన్ సాక్ష్యం చెప్పాడు చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్. 9 కోట్లు 10 కోట్లు అట్టపెట్టెల్లో పట్టుకొచ్చి వాళ్ళకి సంబంధించిన వెహికల్ అటు తిరిగింది ఇటు తిరిగిన ఆధారం ఉంది, అందులో గన్మెన్లో ఉన్నటువంటిది కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కాబట్టి అది డబ్బుల కోసమే తిరిగారు, ఆ లోపల డబ్బులు ఉన్నాయి, అది బయటకు కనిపించవు కదా, అది ఆ గన్మెన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది. కాబట్టి 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు మద్యం మీద, ఇది పాయింట్. కాబట్టి మద్యం డబ్బులు పట్టుకోవడానికి కుదరలేదు, జనాల దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇది చెప్పబోయేటటువంటి మద్యం కుంభకోణంలో.